అందరికీ నమస్కారం. నా పేరు ఆచార్య కోటానందకృష్ణ. ఈరోజు వీడియోలోని ముఖ్య విషయం, మన ప్రియ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఒక విషయాన్ని, ఒక 7 సూత్రాలని ప్రతి ఒక్క భారతీయుల దగ్గరికి ముందుకు తీసుకొచ్చారు. ఏంటంటే, పెట్రోల్, డీజిల్, గ్యాస్ వినియోగంపై భారం తగ్గించుకోవాలి. చాలా అద్భుతం అండి. కొన్ని దేశాల్లో అయితే పూర్తిగా వాటిని చైనా దేశాలు అటువంటివి నిషేధించారండి. అందుకే అభివృద్ధి వైపు దూచుకుపోతుంది చైనా. ఇక మన పెద్ద ఆయన చెప్పిన విధంగా రెండోది, హోమ్ ఫర్ వర్క్ చాలా అద్భుతంగా ఉంది. అంటే ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలి కదా, అలాంటివి కాకుండా ఇంట్లోనే కూర్చొని మీ ఆఫీస్ వర్క్, ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు ఆఫీసులో కూర్చొని వర్క్ చేసుకోండి. తర్వాత ఇది మాత్రం సూపర్ నరేంద్ర మోడీ సార్. ఎందుకంటే దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం, దేశ ఆర్థికం కోసం ఇలాంటి ప్రణాళికలు చెప్పిన మొట్టమొదటి వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. తర్వాత బంగారం కొనకండి, వెండి కొనకండి, ఒక సంవత్సరం పాటు ఆపేయండి. అది పెళ్ళి జరగచ్చు, బర్త్డే పార్టీస్, ఇలా ఏదేదైనా బంగారం బదులు వెండి బదులు డబ్బు ఇవ్వండి. ఎప్పుడైతే మన బంగారం మొత్తం విదేశీ నుంచే దిగుమతి చేసుకుంటాం, ఎప్పుడైతే ఈ బంగారు వెండి దిగుమతులు ఆపేస్తే ఏమవుతుంది? మన ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. నిజంగా చాలా ఆలోచన మనం చేయడం కాదు, ఆచరించి చూపిస్తున్నారు మన ప్రధానమంత్రి గారు. అదేవిధంగా దేశంలో ఉన్న ప్రతి ఒక్క ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఎలాగా చేస్తూ ఉన్నారు. ఇకపోతే అస్సలు పాయింట్ వస్తుంది, విదేశీయ వస్తువులు నిషేధం, వాడద్దు, కొనద్దు అని చెప్పారండి. ఒకసారి మన దేశ ఉత్పత్తులు ఎటువంటి వాడితే దేశ ఆర్థిక పరిస్థితి ఎంత గొప్పగా డెవలప్ అవుతుంది ఒకసారి ఆలోచించండి. ఇలాంటి ప్రణాళికలు చెప్పడం కాదు, చేసి చూపించాలి. ఎందుకంటే ఆర్థికంగా చాలా వెనకబడి ఉంది మన భారతదేశం. ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి? అలా నరేంద్ర మోడీ సార్ 7 సూత్రాలని పాటించాలి. ఖచ్చితంగా చేద్దాం. తర్వాత ఇంకా చెప్పాలంటే, సినిమా ప్రమోషన్స్ కోసం ఈ సినిమా హీరోస్, అదేవిధంగా ఆర్టిస్టులు, ఇంకా చాలా పెయిడ్ ఆర్టిస్టులు, వీటి గురించి ఎందుకు వీడియోలు తీయట్లేదు? నేను క్వశ్చన్ చేస్తున్నానండి. ప్రతి ఒక్క సినిమా హీరో, ప్రతి ఒక్క యాడ్ చేసేవాళ్ళు, ప్రతి ఒక్క స్పోర్ట్స్ అండ్ గేమ్స్ చేసేవాళ్ళు అందరూ ఇలాంటి వీడియోస్ ఎందుకు ప్రమోషన్ చేయరు? రోడ్డు మీద పూసలు అమ్ముకునే వాళ్ళని ప్రమోట్ చేస్తారు. సిగ్గు అనిపించట్లేదా? దేశ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని పక్క దేశాలు దూసుకుపోతున్నాయి ఆర్థికంగా. మన వాళ్ళు డబ్బు కోసం చిల్లర పనులు చేస్తున్నారండి. ఏంటి వీడియోస్ కంటెంట్ చేయడం అంటే ఇట్లాంటి వాటికి డబ్బులు రావు కదా. చాలా సరదాగా ఉంది కదా నేను చెప్పే మాటలు. అంటే ఒకసారి చూసుకోండి, సినిమా హీరోస్ కానీ, యాక్ట్ చేసేవాళ్ళు కానీ, స్పోర్ట్స్ గేమ్స్, ప్రభుత్వం చెప్పే ఇలాంటివన్నీ చేస్తే అవగాహన అండి చాలా పెద్దది. ఎందుకంటే ఎంత బాగా మనం ఎవరు చెప్తే వింటారు, ఈ పాయింట్ మళ్ళా చెప్తాను వీడియోలో ఎవరు చెప్తే వింటారు అనేది ఖచ్చితంగా చెప్తానండి. ఎవరు చెప్తే వింటారు అనేది నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. అంటే సినిమా హీరోల కోసం, ఈ ప్రమోషన్స్ చేసేవాళ్ళ కోసం ఎంతమంది ఉన్నారు సోషల్ మీడియాలో, యూట్యూబర్స్, టాప్ యూట్యూబర్స్ అండి భారతదేశంలో. సోషల్ మీడియాలో బాగా సంపాదించేవాళ్ళు ఎందుకు చేయట్లేదు వీడియో అని క్వశ్చన్ చేస్తున్నాను. ఆలోచించండి. నా దేశం, గర్వంగా చెప్తున్నాను, నా దేశం ముందుకెళ్ళాలంటే నరేంద్ర మోడీ సార్ చెప్పిన 7 సూత్రాలను పాటించండి. వందే మాతరం. జై హింద్.